ప్రజలకు కొనుగోలు శక్తి పోయింది. జిఎస్టీ లేదు ఈ సంవత్సరం, గత సంవత్సరం కన్నా తక్కువ వచ్చింది. ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నా. కొనుగోలు శక్తి లేదు ప్రజలకి. ఇలాంటి పరిపాలన మీరు చేస్తూ మీలో మీరు కబుర్లు చెప్పుకుంటూ బ్రహ్మాండంగా కోతలు కోసుకుంటూ అద్భుతమైన పరిపాలన ఉందని మీరు అనుకుంటే అది మిమ్మల్ని మీరు దగా చేసుకునేటువంటి కార్యక్రమం అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాబోయే కాలంలో అయినా ఇంకా 4 సంవత్సరాలు మీకు అధికారం ఉంది. ఎవరు వద్దన్నా కాదన్నా ఆ చివరి సంవత్సరం తీసేయండి. ఏదో ఉపద్రవం వస్తేనో లేదా జమిలి ఎన్నిక వస్తేనో తప్ప ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా మీకు పరిపాలన చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు, ప్రజలు ఇచ్చారు, తెలిసో తెలియకో ఇచ్చారు. ఇవాళ వాళ్ళు తల్లబట్టుకున్నా మీరు దిగరు, అది వేరే అంశం. అయితే ఇప్పుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుని చేయండి. మమ్మల్ని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ తీసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టాలి. మీ వల్ల ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా ఇబ్బంది పెట్టడం? ఆయన హెలికాప్టర్ తీసుకొచ్చిన వాళ్ళని 4 సార్లు పిలవాలి. ఈ కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేద్దాం, ఇచ్చిన హామీలు అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనే లేనటువంటి, క్రియాశీలత లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దిగజారిపోవటం చాలా దురదృష్టకరం. మీ అబ్బాయి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టేసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలను గమనించి సరే ఇక నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఇంక దీనికే దిక్కు లేకపోతే తల్లికి వంద నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 లేకపోతే ఇంకా నిరుద్యోగ భృతికి ఎక్కడ ఉంది? బూడిద. ఇంకా బూడిద. ఆదాయాలు లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అని మళ్ళా వాగ్దానం చేశాడు. అసలు చంద్రబాబు నాయుడు నేను తెలియకొడతాను, అసలు మీ వాగ్దానాలన్నీ రాత్రి పడుకునే ముందు బాగా నిద్రపట్టిద్దారు అన్నారు కదా. ఒకసారి ఏమి ఇచ్చామో ఏం చేసామో ఒకసారి మనన చేసుకుంటే నిద్ర పట్టదు, ఏం లేదు. ఇంకా శ్రీమద్ రమారమణ గోవిందే మీ కళ వస్తుంది. ఇన్ని వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చకపోతే మీకు ఏమి జరుగుతుందో తెలియగల వాళ్ళు మీకు గుర్తొస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమైన పరిపాలన చేయండి, కక్ష సాధింపులకు పోకండి. మీ కక్ష సాధింపులకు భయపడేవాడెవ్వడు ఇక్కడ లేడు. మీరు జైల్లో పెడితే జైల్లో ఉంటారు, శాశ్వతంగా జైల్లో ఉంటారుగా. బాలాజీ, ఆయన పేరు బాలాజీ అప్ప, బాలాజీ గోవిందప్పని జైల్లో పెట్టారు, శాశ్వతంగా ఉన్నాడా? ఉంటాడా? రాడా? ఎవరైనా వస్తారు. కాబట్టి జైల్లో పెట్టడం ద్వారా పరిపాలన చేయాలనుకుంటే దానికి తగిన శాస్త్రిని, తగిన మూల్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనడం కంటే నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే మీ ఏకైక పుత్రుడు దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.